మాకు ముంబై అంటే మొన్నటి వరకు జస్ట్ ఒక సిటీ అనమాట. బట్ ఒక ట్రిప్ తర్వాత బాంబే బికమ్ అన్ ఎమోషన్. జర్నీ స్టార్ట్ అయింది మాత్రం వెడ్డింగ్ కోసం, కానీ ఆ వెడ్డింగ్ ట్రిప్ మాత్రం లైఫ్ లాంగ్ మెమరబుల్ ట్రిప్ వద్దని ఎప్పుడూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళి కంప్లీట్ అయ్యాక అసలైన ముంబై జర్నీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మార్నింగ్ ముంబైలో ఉన్న మాతుంగా రోడ్లో రామాశ్రయకి వచ్చాం. ఇక్కడ కర్ణాటక స్పెషల్ మైసూర్ ఆనియన్ దోశ, గీ పొడి దోశ తినడానికి వచ్చాం. ఆనియన్ దోశ తింటున్నాం. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఆల్రెడీ టేస్ట్ చేస్తాడు, సూపర్ ఉంది. క్యాబ్ బుక్ చేసుకుని బాంద్రా సైడ్ వెళ్ళాం. బాంద్రాలో గాయస్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గరకు వచ్చాం. దీన్ని మన్నత్ అంటారు. ఒక్క ఫోటో కోసం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చూసారా, అది తన క్రేజ్. మన్నత్ని చూసిన తర్వాత బాంద్రా ఫోర్ట్కి వెళ్ళాం. బాంద్రా ఫోర్ట్ నుండి ముంబై వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బీచ్ వ్యూతో పాటు సీలింగ్ బ్రిడ్జ్, ఇంకా ముంబై సిటీ నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉంటాయి. వచ్చిన వాళ్ళు అంటే మనత్కి వచ్చిన వాళ్ళు బాంద్రా ఫోర్ట్ రావడం మిస్ అవ్వకండి. ఇక్కడ మూవీ షూటింగ్స్ కూడా చాలా జరిగాయి. తర్వాత ముంబై మెట్రో ఎక్స్పీరియన్స్ చేస్తూ చర్చ్ గేట్కి వెళ్ళాం. చర్చ్ గేట్ నుండి గేట్ వే ఆఫ్ ఇండియాకి ట్యాక్సీకి వెళ్తుంటే ఆ విండో వ్యూ, ఆ ఓల్డ్ బిల్డింగ్స్, ఆ స్ట్రీట్స్, ఆ అట్మాస్ఫియర్ ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియాకి రీచ్ అయ్యాం. గేట్ వే ఆఫ్ ఇండియా ఇంకా తాజ్ని ఆ లైటింగ్లో చూస్తుంటే ఆ ఫీల్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చాలా బాగా అనిపించింది. వాళ్ళు ముంబైలో షాపింగ్ చేద్దాం అన్నారు. కోలాబా కాజ్వేకి వెళ్ళాం. ఒక కజిన్ అన్నాడు, ముంబైలో మీరు ఇప్పుడు వరకు చూడండి ఒక బెస్ట్ ప్లేస్ తీసుకెళ్తా అన్నాడు. మీ అందరూ ఏముంటుంది మా అయితే అనుకున్నాం. ఆ ప్లేస్కి తీసుకెళ్ళగానే ముంబై ఎందుకు స్పెషల్ అనేది అక్కడే అర్థమైంది. కొన్ని మూమెంట్స్ కెమెరాలో క్యాప్చర్ అవుతాయి, కొన్ని మూమెంట్స్ మెమరీలో ఫర్ ఎవర్ ఉండిపోతాయి. అలా ఫర్ ఎవర్ ఉండిపోయే ట్రిప్పే ఈ ముంబై ట్రిప్. కజిన్ పెళ్లి కోసం స్టార్ట్ అయిన ఈ ట్రిప్ మా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరబుల్ ట్రిప్లో మారింది.